హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, గాడ్స్ ప్లాన్. ఒకసారి నీ చెయ్యి ఇలా చూడండి, ఇలా చూడండి అందరు, మీ చెయ్యిని ఇలా చూసుకోండి. గాడ్స్ ప్లాన్ ఏంటి అంటే, ఈ చేతుల ద్వారా నామాను కుష్టుని తొలగించాలి. అధికారులు నీ చేతుల ద్వారా విడుదల పొందుకోవాలి. ఎందుకయ్యా నువ్వు బంధకాల్లోకి వెళ్ళిపోతున్నావు? ఏమండి, మీరు స్వస్థపరచడానికి మేమేం రావాల్సిన అవసరం లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అంతే. ఏమండి, మీకు ఎలాగ ఉండాలి అంటే, మీరు ప్రభువా నేను గేహజీని కాదు ప్రభువా, నేను ఈ లోకం వెంట పరిగెట్టట్లే, ఈ లోకం వెంట పరిగెట్టట్లే. నేను ఎందుకు సృష్టించబడ్డాను అంటే, ఒక పాత్రగా అనేక మంది రోగంతో ఉన్న వారికి విడుదలిచ్చే హస్తం ఇది. చూడండి, మీరు ఎలాగ ప్రార్థన చేయాలి తెలుసా? మీరు బాగోలేనప్పుడు ఎవరికైనా ప్రార్థన పరుడు మంచిదే చేయించండి, కానీ దానికన్నా ముందు నీలో ఒక విశ్వాసం ప్రారంభం అవ్వాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అని మీరు ఎప్పుడైతే చెప్తారో, దర్ ఇస్ ఎ హీలింగ్. ఆ శక్తి నీలో ఉన్నది. అందుకోసమే నేను ఒక పాత్రగా ఆయన చేతులు అలాగా ఆయన సారిపోయి ఉంచాడు. నిన్ను మలుస్తున్నాడు. ఏమండి, మీరు ఎంత బాధ పెడుతున్నా, ఇప్పుడు ఈ సారిపోయి కుమ్మరి అలాగ మలుస్తుంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, ఏదో వెనకాతలు ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా, లేకపోతే ఇక్కడ ఏదో చేయి పట్టుకోవాలనుకున్న ఏది చేయడు, అట్లా అలాగ ఉంచుతాడు. ఈరోజు నేను అంటాను, మన దేవుడు మనల్ని నువ్వు ఎంతగా ఇబ్బంది పెడుతున్నా, నా బిడ్డ షేప్ అవుట్ అవ్వకూడదని, నా బిడ్డ దేవుని ఆత్మను మోసే ఒక పాత్రగా ఉండాలని ఆయన ఆశపడుతున్న వాడుగా ఉన్నాడు. ఆయన చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆశ ఏంటో తెలుసా? నీ కుటుంబాలన్నీ నివాసయోగ్యముగా మారాలి. నీ చేతులన్నీ ఆశీర్వాదకరంగా మారాలి. నీ శత్రువులు జయించే ఒక ఆత్మీయతను పొందుకోవడానికి దేవుడు ఆశపడుతున్న దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన చేతిలో నువ్వు ఉన్నావు, ఇంకా ఉన్నావు. ఈరోజు దేవుడు ప్రణాళిక ఏంటో తెలుసా? అందరు నవ్వి చూడాలి. ఏమండి, ఎంతమంది క్రైస్తవులు? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది నీ చుట్టూ ఉన్న ఫిలిస్టీన్ లాంటి చీకటి శక్తులన్నిటినీ జయించి దేవుడి ప్రణాళికను నెరవేర్చి ఒక ఆత్మీయత కలిగిన ఒక పాత్రగా ఉన్నారంటే ఎక్కడో డౌట్. ఎక్కడో నీ మైండ్ నిన్ను ఆపుతుంది. యు ఆర్ నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఒక బ్యూటిఫుల్ వెజల్గా, ఒక పాత్రగా దేవుడు నిన్ను అలాగా మలుస్తుంటే ఎందుకయ్యా బయటకు వస్తున్నా? ఎందుకు ఈ లోకంలోకి వెళ్తున్నా? ఎందుకు ఈ లోకంలో పరిగెడుతున్నా? ఎందుకు శాపాలతో ఈ చక్కగా ఉండాల్సిన నీ కుటుంబాన్ని ఒక శాపంతో దాన్ని కొట్టివేసుకుంటున్నావు? ఏంటి, ఏ క్యాన్సర్ మనకు వచ్చే సీన్ లేదండి. నిశ్చయముగా ఆయన గాయాల ద్వారా మనందరికీ స్వస్థత ఉన్నది. ఫర్ షూర్ దెర్ ఇస్ ఎ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. కానీ ఆ రోగం మనలో కనబడుతుంది. వై? నువ్వెక్కడో ఆయన చేతుల నుంచి బయటకు వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ వాక్యం వింటున్న వాళ్ళు ఎంతమంది కుటుంబాల్లో గొడవలు అవుతున్నాయో? ప్రేమ లేక, సమాధానం లేక, నివాసయోగ్యంగా 2-3 కూడిన చోట నేనుంటానన్నాడు. సంఘంలో 2-3 ఉండరండి, అంతకన్నా ఎక్కువ ఉంటారు. ఆ 2-3 ఉన్నది నీ ఇల్లే. నీ ఇల్లు సమాధానంగా ఉండాలి. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, నివాసయోగ్యంగా లేకుండా అయిపోయామండి మనం. బట్ ద గాడ్స్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. దేవుడి ప్రణాళిక మన పట్ల చాలా ప్రత్యేకం అండి. అది ఎట్లా ఉండాలో తెలుసా? ఆ ప్రణాళిక ఏంటో తెలుసా? ఎంతమంది అయినా వచ్చినా
సరిపోయే ఒక ప్రణాళిక దేవుడు నీ కుటుంబానికి ఉంచాడు. నివాసయోగ్యంగా బ్రతుకున్నట్లుగా ఉంచాడు, అన్నిటితో నింపాడు. కానీ శూన్యంగా అయిపోయింది. అంటే అర్థం తెలుసా? అన్నీ కోల్పోయావు నువ్వు, అన్నీ కోల్పోయావు. నీ అక్కడ ఉండాల్సింది అక్కడ కనబడట్లే, అక్కడ ఉండాల్సింది కనబడట్లే. ఈరోజు ఎంతమంది అట్లాగా ఫ్యామిలీలో శూన్యంగా మారిపోయారో, డిస్టర్బెన్స్ అయిపోయిందో. ఏమండి, మీరు ఒక్క మాట మనస్ఫూర్తిగా సారీ అని నీ భార్యతో భర్తతో చెప్పగలిగితే. నేను ఒకరోజు ఆరాధన చేస్తున్నానండి. ఆరాధన చేస్తుంటే ఈ ఫ్యామిలీ కోసం ఆ రోజు మాట్లాడుతున్నాను. సడన్గా ఆరాధనలో ఒక స్త్రీ చాలా బిగ్గరగా ఏడ్చింది. నాకు రైట్ సైడ్ ఉన్నది ఆమె చాలా ఏడ్చింది. ఏడుస్తుంటే సో నేను దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాను. కొంతసేపటికి వెనక్కి వెళ్ళిపోయాను. ఇంకా ఏడు పాపలే. ఈలోపు నాకు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఒక ఏడుపు వినబడుతుంది. సరేలే దేవుడు నడిపిస్తున్నాడు అనుకున్నాను. కొంతసేపటి తర్వాత ఆ కోడలు, నాకు తెలియదు కోడలని, తర్వాత తెలిసిందే, ఆమె వెళ్ళి ఆ మామయ్య పాదాలు మీద పడి, మామయ్య క్షమించు, ఇంటికి వచ్చేయండి అని ఏడుస్తుంటే మామయ్య అంటున్నాడు, నన్ను క్షమించమ్మా. నివాసయోగ్యంగా ఉండాలి. ఒక్కసారి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మహిమగా మారుస్తాడు. ఈ సృష్టి అంతా ఆయన మహిమతో నిండి ఉన్నది. కానీ ఎందుకన్నా పోగొట్టుకున్నావండి. నీ కుటుంబం అంతా మహిమతో ఉండాలి, ఎందుకన్నా పోగొట్టుకున్నావు? ఏమంటే నీ బిడ్డలకు నువ్వు నేర్పించాలి, ఆయన చేతిలో ఇమిడిపోవాలి. మనం బయటికి వెళ్ళామా, షేప్ అవుట్. నేను అడుగుతున్నాను ఈరోజు ఇక్కడున్న వాళ్ళు ఎంతమంది కుటుంబాలు షేప్ అవుట్ అయిపోయాయి? నాకు ఇంకా ఆయనతో ఉండడం ఇష్టం లేదండి, నేను విడాకులు తీసుకుంటాను. నేను చెప్పేది ఏంటో తెలుసా? దేవుడు మనకి విడాకులు లేవని చెప్పాడు, కానీ లోకం అంతా ఎలా ఉన్నదంటే పెళ్లి చేసుకోవడం విడిపోవడం, ఇంకొకరిని చేసుకోవడం విడిపోవడం, డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్. నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుడి చేతిలో ఉండాల్సిన నీవు లోకంలో ఉన్న మాటల దగ్గరికి ఎప్పుడైతే వెళ్తున్నావో ఆ ప్రవర్తన నీలోకి మొదలవుతుంది. నాకు ఇష్టం లేదు, నేను ఉండను, అంతే. నేను అంటాను, ఎంతలా ఉంటే ఏంటి, దేవుడి చేతిలో ఉన్న పాత్రగా ఉన్న నీవు షేప్ అవుట్ అయిపోయావుగా, షేప్ అవుట్ అయిపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంసోన్ అని నేను మాట్లాడుతున్నాను నీతో. ఒకప్పుడు ఆత్మ కలిగిన వాడుగా, ఒకప్పుడు ఒక్క దవడ ఎముకతో, ఒక్క ప్రార్థన జీవితంతో నీ చుట్టూ ఉన్న శత్రువులందరినీ తరిమేశావుగా. ఎందుకనో ఈరోజు నీకు ఎంత ఆధారం దొరికినా ఒక్కడిని కూడా పడగొట్టలేకపోతున్నావు. దేవుడి ప్రణాళిక ఒక మంచి పాత్రగా శత్రువు మీద విజయం. అండి చాలా ఇంపార్టెంట్ అండి. శత్రువు మీద విజయం వచ్చే ఒక పాత్ర. ఏమండి ఇమాజిన్ చేయండి, ఇలాగ ఆయనకు ఒక ఆలోచన ఉన్నదంట, ఈ పాత్రను చేస్తాను. ఈ పాత్ర ఫిలిస్టీల దగ్గరికి వెళ్ళబోతుంది, సంసోన్ వెళ్ళబోతున్నాడు. ఒక్కొక్కరిని ఆయన తొక్కతేస్తాడు, ఏ శత్రువు లేకుండా ఉంచుతాడు. ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. కానీ నువ్వు ఆ పాత్రలో నుంచి కొద్దిగా బయటకు వచ్చావు, వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళావు. ఆయన అనుకున్నాడు శత్రువుని జయిద్దామని, దేవుని ఆత్మ నన్ను ఆవహించునుగాక. ఏమీ అవలే, బాడీ అలాగే ఉంది, ఫలిష్టంగానే ఉన్నాడు, కానీ ఆత్మ పని చేయట్లే. ఈరోజు నేను చెప్తానండి, చాలా టైమ్స్ చెప్తుంటాను, ఫ్యాన్ ఆపగానే ఆగుతుందా? ఆగదు, కొంతసేపు తిరుగుతుంది. అలాగని కరెంట్ ఉందా? చెప్పాలి, లేదు. కరెంట్ లేదు కానీ తిరుగుతున్నాం అంతే. ఈరోజు మనం షేప్ అవుట్ అయిపోయాం, ఏం చేయాలో తెలియట్లే. ఒకప్పుడు దర్శనాలు చూసేవాడు, షేప్ అవుట్. నీ ఇంట్లో చిన్న జబ్బును కూడా నీ ప్రార్థన ద్వారా నువ్వు ఎందుకునో తరిమి కొట్టలేకపోతున్నావు. బట్ గాడ్స్ ప్లాన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండి. ఏంటో తెలుసా? నీ ద్వారా దేవుడు నీ ఇంట్లో జరుగుతున్న ప్రతి కార్యాన్ని అడ్డు వేయడానికి, ఆ శత్రువుని తరమడానికి దేవుడు ఒక కృపనిచ్చాడు. నువ్వు ఎలాగో తెలుసా? ఆ ఆత్మతో నీ ముందు 10,000 మంది పడిపోతున్నా
నీ ఇంట్లో ఏది జరగకుండా కాపాడే ఒక శక్తి నీ ముందుంచాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ నువ్వు అలా లేవు. సంసోన్ నీ శక్తిని కోల్పోయి జాగ్రత్తగా ఉన్నావు. ఇప్పుడు ఆయన ఎలాగుండేవాడో తెలుసా? అన్నీ కనబడేది, ఇప్పుడు ఏది కనబడట్లే. షేప్ అవుట్ అయిపోయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మీరు ఇంటికి వెళ్ళినాక గెహజీ కోసం చదవండి. ఆయన ఎప్పుడు ఇటు చూడాలి నా వైపు, ఇదే ఆ ప్రవక్త ఉన్న స్థలం అనుకోండి. ఎప్పుడు ఆ ప్రవక్త పక్కనే ఉండేవాడు. ఎప్పుడైతే లోకం వెంట పరిగెట్టాడో ఆ రోజే తన శరీరం షేప్ అవుట్ అయింది. ఆ స్థలాన్ని కోల్పోయాడు, సన్నిధిని కోల్పోయాడు. ఈరోజు మనందరం ఆయన సన్నిధిని కోల్పోయామండి. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరికైతే రోగం ఉన్నదో, నేనేదో తప్పు చేశాను అనే ఫీలింగ్ నీకు రావట్లే. ట్యాబ్లెట్లు వేసుకుంటే అయిపోయింది అనుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఏం చేయాలో తెలుసా? సంసోను మళ్ళీ శక్తి పొందుకోవాలంటే ఎలా? గెహజా మళ్ళీ సన్నిధిలోకి రావాలంటే ఎలాగా? భూమి మరలా ఆకారం రావాలంటే అవుతుందా? ఏమండి, ఇప్పుడు ఈ లేకపోతే ఇది ఉన్నది అనుకోండి, ఈ ఫోన్ ఉన్నది. ఈ ఫోన్ని నేను శుభ్రంగా కొట్టి ముక్కలు చేస్తే షేప్ అవుట్ అవుతుంది. నేను మళ్ళీ దాన్ని అతికించగలనా? సుత్తుతో కొట్టేసి అంటే అన్నీ ఇరిగిపోతాయిగా. ఎట్లా అరిగిస్తా? ఎట్లా అవుతుంది? ప్రైజ్ ది లార్డ్. ప్రేరేపింపగా, హల్లెలూయా. అసలు ఏంటయ్యా, ఎక్కడికి వెళ్తుంది సంఘం? ఎక్కడికి వెళ్తుంది? ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని ప్రేరేపింపగా. నా వైపు చూడాలి అందరూ, బైబిల్ మూసేసారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? నువ్వు ఒక రాజుగా ఉండాలి, నా ప్రజల్ని నడిపించాలి, నీ కుటుంబాన్ని నువ్వు నడిపించాలి, నీ సంఘాన్ని నువ్వు నడిపించాలి. ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్.